ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం ఆవిర్భావంతో కూర్జామనే భక్తులందరూ కూడా లేచి 2 గంటల వరకు శివాలయం కానీ అటువంటి ఫలితం మనకు ఉండదు. అసలు శంకరుడికి ఏమేం చేయాలి ఎలా పాలి అంటే ముందుగా మరి బ్రహ్మగారికి విష్ణువుకి మైన్లో శంకరుడి నెత్తి మీద పెట్టి అభిషేకిస్తారు. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవేణాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం నమశివాభ్యాం పరమౌషతాభ్యాం పంచాక్షరీ పంచతరంజతాభ్యాం ప్రపంచసృష్టిస్థితిసంభ్రతాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. భక్త మహాజందరికి విజ్ఞప్తి, 26వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం బుధవారం జరిగేటువంటి మహాశివరాత్రి అద్భుతమైనటువంటి మహాశివరాత్రి, శివ ఆవిర్భావంతో కూడుకునేటువంటి శివరాత్రి మహాశివరాత్రిని పూర్వీకులు ఋషీశ్వరులు మనకి అందించినటువంటి ఒక శివపురాణం మనకు అందిస్తోంది. అటువంటి శివపురాణంలో ఈ శివరాత్రి మహాశివరాత్రి అంటే జన్మానికో శివరాత్రి అని, మరలా జన్మ ఉంటుందో ఉండదో, ఉండేటువంటి జన్మలో మనం చేయవలసినటువంటి కృత్యములు శివరాత్రి రోజు నాడు విశేషమైనటువంటి కృత్యములు ఉంటాయి. అదేమిటయ్యా అంటే తెల్లవారుజామునే భక్తులందరూ కూడా లేచి కాలకృత్యములు తీర్చుకుని ఆలయానికి వెళ్ళి అభిషేకాలని, లక్ష బిల్వార్చనలని, కళ్యాణోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజుల్లా ఎప్పటి వరకు అంటే లింగోద్భవ కాలం అంటే సుమారుగా అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రతి పుణ్యక్షేత్రంలో, ప్రతి దేవాలయంలో, ప్రతి శివాలయంలో ఈ అభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మనకి దగ్గరలో ఉండేటువంటి ప్రసిద్ధమైనటువంటి శివాలయం శ్రీశైలంలో స్వామివారి యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం విశేషంగా జరుగుతూ ఉంటుంది. శివపార్వతుల కళ్యాణం చూడడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం ఉండాలి. అటువంటి కళ్యాణం మనం చేయించుకోవాలన్నా చూడాలన్నా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ అటువంటి ఫలితం మనకు ఉండదు. అటువంటి శివరాత్రి రోజు నాడు మనం అసలు శంకరుడికి ఏమేం చేయాలి ఎలా చేయాలి అంటే శివరాత్రి ఆవిర్భావం గురించి చెప్పాలి అంటే ముందుగా మరి బ్రహ్మగారికి విష్ణువుకి మైన్లో ఒక నేను గొప్ప అనేటువంటి ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో శంకరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా శంకర, ఎవరు గొప్ప అనేటువంటి విషయాన్ని తెలియపరచండి అని చెప్తా శివలింగాకారంగా ఉండేటువంటి ఒక ఆకారం లేనటువంటి ఆకారం ఎవరిదయ్యా అంటే శంకరుడిది. అటువంటి శంకరుడిది శివలింగంగా ప్రకాశిస్తూ ఉంటాడు. మీరు ఎవరు గొప్ప అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనంటే ఈ లింగం యొక్క అంతము ఆరంభము రెండూ కూడా తెలుసుకురండి అని చెప్పి ఇద్దరిని పంపిస్తే కొన్ని అంటే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక అది 7 లోకాలు, అతల వితల రసాతల పాతాలాది 7 లోకాలు, 14 లోకాలకి పైన 7 లోకాలకి కింద 7 లోకాలకి బ్రహ్మగారికి ఒక పక్కకి విష్ణుమూర్తి ఒక పక్కకి ప్రయాణం చేస్తూ ఉంటారు. కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణం చేయగా వాళ్ళకి అంతము ఆరంభం అనేటువంటిది తెలియకపోతే దారిలో గోమాత తగులుతుంది. బ్రహ్మగారికి తెలియడంతో ఆ ఆవు చేత అబద్ధం చెప్పిస్తాడు. అందుకనే ఆవు మొహంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్తుంది కనుక గోపూజ పృష్ఠభాగంలో చేస్తారని వరమిస్తారు శంకరుల వారు. విష్ణుమూర్తి వారికి దారిలో పుష్పాల్లో రాజు అయినటువంటి పుష్పం ఏదైనా ఉంది అని అంటే అది ఏ పుష్పం అంటే మొగల పువ్వు అంటారు. అటువంటి మొగల పువ్వు చేత అబద్ధం చెప్పిస్తారు విష్ణుమూర్తి వారు. అప్పుడు విష్ణుమూర్తి వారు చెప్పించారనేటువంటి విషయం శంకరుడికి తెలియగా ఆ పుష్పానికి శాపం ఇస్తారు, నువ్వు పూజకి పనికిరాని పుష్పంగా నిలిచిపోతావు అని. అప్పుడు ఆ పుష్పం వేడుకుంటే అప్పుడు ఆ పుష్పానికి వరం ఇస్తాడు. ఎవరైతే లింగోద్భవ కాల సమయంలో ఆ మొగల పువ్వును పట్టుకొచ్చి శంకరుడి నెత్తి మీద పెట్టి అభిషేకిస్తారో, పూజ చేస్తారో వారికి భూలోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి పూలన్నీ కూడా తెచ్చి పూజ చేస్తే ఏ ఫలితాన్ని అయితే ఇస్తాడో అటువంటి ఫలితాన్ని కలగచేసేటువంటిది ఒక లింగోద్భవ కాల సమయంలో మాత్రమే అని చెప్పి వరమిస్తాడు. అందుకే ఉత్తప్పుడు ఆ మొగల పువ్వుకి పూజ చేయరు.
అన్ని పూలు పూజ చేయొచ్చు. ఆ మొగల పువ్వు మాత్రమే పూజ చేయరు. లింగోద్భవ కాల సమయంలో శంకరుడు ఆవిర్భవించినటువంటి సమయం అని చక్కగా అటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి శివాలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అటువంటి శివాలయాల్లో అర్చనలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ఇది కర్మభూమి, వేదభూమి. మన భారతదేశం అంతా కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎన్నో శివాలయాలు, ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అన్నీ దర్శించండి. భక్తుల యొక్క కామ్యములు, ధర్మబద్ధమైనటువంటి కామ్యములు ఏవైతే నెరవేరుతాయో ఆ నెరవేరాలని చెప్పి చక్కగా మొక్కుకుని ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధితో కలగాలని, పిల్లలందరూ కూడా విద్యావంతులంత అయి ఉండాలని కోరుతూ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొంది తరిస్తారని తెలియజేస్తూ చక్కగా ఈ వీడియో చూసినటువంటి ప్రతి భక్తులందరికీ కూడా శివరాత్రి యొక్క ప్రసాదం కలగాలని చెప్పి కోరుతూ దివ్యాశీస్సులు అందిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం ఆయుర్త అగ్నే అభిషోదిషాణో ఘృత ప్రతేకో ఘృతయో నిరేధే ఘృతం పేత్వా మధుచారు కవ్యం వితేవ పుత్రమవిరక్షతా దివం.